గుంటూరు న్యూస్ టుడే. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు బాధ్యతలు అప్పగించగా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలకు రేషన్ పంపిణీ సమయం ముగిసినా జిల్లాలో ఇంకా 1,00,000 మందికి స్మార్ట్ కార్డులు అందలేదు. మిగిలిన వాటి పంపిణీ ప్రక్రియ ఎప్పటికి పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. తొలుత సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన బాధ్యతలను రేషన్ డీలర్కు అప్పగించి పంపిణీ చేయించారు. డీలర్లు రేషన్ పంపిణీ సమయంలో కార్డులు అందించలేము అనడంతో సచివాలయ ఉద్యోగులే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించాలని సూచించారు. అయితే ఇప్పటికీ పంపిణీ చేయాల్సిన కార్డులు 1,00,000కు పైగానే ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయ ఉద్యోగులు కోడళ్లలో ఉండి పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన వారికి ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వట్లేదు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారా, ఇవ్వరా అన్న సమాచారం కూడా చెప్పకపోవడంతో తమకు స్మార్ట్ రేషన్ కార్డు అందలేదని కార్డుదారులు వాపోతున్నారు. జిల్లాలో 1,25,920 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో అక్షర దోషాలే కాదు, కుటుంబ సభ్యుల అనుబంధం, ప్రధాన కార్డుదారుగా చిన్నపిల్లల పేర్లు ఉండడం, ఫోటోలు ఇలా అనేక తప్పులు ప్రస్తుత కార్డుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. స్మార్ట్ కార్డులు అందితే వాటిని చూసి తప్పులుంటే సవరణ చేసుకుందామంటే కార్డులే అందలేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి విద్యార్థులకు ఉపకార వేతనాలు తదితర విషయాల్లో రేషన్ కార్డు అవసరం ఎంతో ఉంటుంది. ఈ క్రమంలో కార్డులో తప్పులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డులో ఏదైనా తప్పులుంటే కార్డుదారులు నేరుగా సమీపంలోని సచివాలయానికి వెళ్లి అక్కడ సవరణకు దరఖాస్తు చేసుకుంటే సరిదిద్దుతున్నారు.